ఈ విషయం నేను అస్సలు అనుకోలేదు. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టిన వీసా మెడికల్కి అయితే వెళ్తున్నాను. సో ఆ వీసా మెడికల్లో అయితే నేను ఫెయిల్ అయిపోయినా. ఇప్పుడు ఈ కంపెనీ నాకు వీసా ఇస్తుందా? వీసా మెడికల్ అని నేను ఎందుకు ఫెయిల్ అయినా తెలుసుకోనికే ఈ వీడియో. మెడికల్లో ఫెయిల్ కానీ ఇవే రీజన్స్. హెచ్ఐవి వచ్చైనా ఉండాలి, లేదా ఏదైనా అంటువ్యాధులైనా ఉండాలి. నేను ఫెయిల్ అయినా అనే విషయం తెలియగానే నాకు సూపర్వైజర్ అడిగిన ఒకటే ఒక క్వశ్చన్, క్యా హువా బర్దుబాయ్ కి క్యా? నాకు అర్థం కాలేదు సార్. దీంట్లో అర్థం కానీ ఏం లేదు. అమ్మాయిల దగ్గరికి వెళ్ళామని అయితే ఇండైరెక్ట్గా అడిగాడు. మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిద్దామని అయితే మనకి సోనాపూర్ తీసుకొచ్చి అయితే నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాకపోతే ఇది రాంగ్ ప్లేస్ అంట. సెక్యూరిటీ చెప్పాడు QR కోడ్ ఇచ్చేసి ఇక్కడ లొకేషన్ ఇందులో వస్తుంది, వెళ్ళిపోండి అక్కడ. నాతో పాటు 10 మంది టెస్ట్ చేయించుకోరు, అందరు పాస్ అయిపోయారు, నేను మాత్రమే ఫెయిల్ అయిపోయి. ఇక నాకు కూడా డౌట్ వచ్చేసింది, నాకు నిజంగానే ఎయిడ్స్ వచ్చిందా అనేసి. అయినా నేను ఇంటిమేట్ అవ్వకుండా నాకు ఎయిడ్స్ ఎలా వస్తుంది? సో కొంచెం ధైర్యం కూడా ఉండే. తను వచ్చిన డ్రైవర్ అయితే ధైర్యం చెప్పిండు. ఎట్లా అంటే ఫీవర్ వచ్చినా కానీ ఏదైనా సర్ది గిట్ల ఉన్నా కానీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ బ్లడ్ తక్కువ తీసుకున్నా కానీ వాళ్ళు ఫెయిల్ చేసి మళ్ళీ పంపిస్తారు అని చెప్పారు. సో మొత్తానికి అయితే మళ్ళీ సోనాపూర్కి వచ్చి అయితే నేను మళ్ళీ టెస్ట్ అయితే చేయించుకున్నా. ఒకవేళ నా దరిద్రం బాగా అయిపోయి నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయినా అంటే ఇంకా నా పని అంతే. నన్ను తీసుకొచ్చిన డ్రైవర్ అయితే నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోయాడు. సో నేను మళ్ళీ ఇంకో వెహికల్ కోసం అయితే వెయిట్ చేయాలి. వెహికల్ వచ్చేంత వరకు అయితే నేను ఈ పార్క్లో అయితే తిరుగుతున్నాను. ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్కి ఫోన్ చేసి ఇట్లా నేను ఫ్రీ అయిపోయినా, నాకు టెస్ట్ అయితే అయిపోయింది, మరి వస్తా వెహికల్ పంపని అయితే చెప్పాను. వద్దు, నువ్వు కంపెనీ రావద్దు, అక్కడ నుంచి అక్కడికి ఒక హోటల్ ఉంది, హోటల్ నుంచి గెస్ట్ లాంటి తీసుకురొచ్చాను అన్నారు. పొద్దు నుంచి అయితే నేను ఏం తినలేదు. లాస్ట్ టైం అలాగే సమోసాలు బాగా తినడం వల్లనే వచ్చిందని ఒక చిన్న డౌట్ ఉండే. సో ఈసారి అయితే నేను ఏం తినలేదు. పర్స్ మొత్తం వెతికితే ఒక 10 dirhamలు అయితే దొరికినాయి. ఒక డేట్ మిల్క్ అండ్ ఒక కేక్ ముక్క అయితే తీసుకున్నా. డేట్ మిల్క్ 2 dirhams అండ్ కేక్ ముక్క వచ్చేసి 1.50 pills. ఇండియన్ కలిపి అయితే ఇండియన్ రూపీస్లో 87 రూపాయలు అయితే అయింది. ఇంకా హోటల్కి వెళ్ళినాక అయితే హోటల్ వీడియోలు కూడా తీసి మీకు చూపిద్దామని అనుకున్నా. కాకపోతే ఛార్జింగ్ అయితే 20% అయింది. టెస్ట్లో నేను పాస్ అయినా ఫెయిల్ అయినా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.